దేశంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఏపీలో మాత్రమే జనం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు వైవి. రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరతల వల్ల ప్రజలు ఇబ్బందులు పోయే పరిస్థితి వచ్చింది. దానిపై కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్ కిరోసిన్ పెట్రోల్ కొరత ఉన్న పరిస్థితి ఈరోజు దేశంలో ఎక్కడా లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలనలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్కి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ సమస్య వల్ల రైతాంగానికి, మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రైతాంగానికి చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితుంది. ఎక్వాకల్చర్ రైతులు, చేపలు రొయ్యలు సాగు చేసే రైతులు కూడా వాళ్ళ క్రాప్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రైతాంగానికి చేలకి నీళ్లు కట్టుకునేదానికి, పంటలకి కరెంటు ఇది డీజిల్ అందుబాటులో లేక వాళ్ళకి ఇబ్బందులు పరుస్తుంటుంది. ఇక మామూలుగా అయితే అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు సామాన్య మానవులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే మంచిదే. స్పందించే పరిస్థితుల్లో ఉన్నట్టు ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైన స్పందించి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.